హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా అయితే నేను జావ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక పక్కన రైస్ పెట్టేసాను, రైస్ అయిపోయింది. మార్నింగ్ లాగండి ఇది. ముందుగా అయితే జావ కోసం రాగి పిండి ఫస్ట్ వాటర్ పోసేసి కొంచెం అయితే పిండి వేసేసి కలుపుకోవాలండి. నీళ్ళల్లో నేను బెల్లం వేస్తాను కదండి, నీళ్ళు ఎసరు కాగిన తర్వాత పిండి అయితే పోసుకుంటున్నాను. ఉండలు లేకోకుండా కలుపుకుంటూ అయితే పోసుకోవాలండి. సిమ్లో పెట్టేసి ఇంతకుముందు వ్లాగ్లో కూడా చెప్పానండి రాగి జావ. నేను రాగి జావ ఎలా ప్రిపేర్ చేస్తాననేది ఇంతకుముందు వ్లాగ్లో అయితే వీడియోలో చేశానండి, చూసేయండి ఒకసారి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉండలు కట్టకుండా అయితే చక్కగా తిప్పుకుంటూ ఉండాలండి పిండిని మధ్య మధ్యలో. చూసారుగా ఫ్రెండ్స్, అలాగా ఎక్కడ కూడా ఉండలు కట్టుకోకుండా వస్తుంది. ఈ ఎండలు బాగా ముదురుతున్నాయి కూడాను. అసలు పొద్దున్నే ఉమ్మదీస్తుంది, అసలు గాలి లేదు. గ్యాస్ దగ్గర అయితే అస్సలు నిలబడలేకపోతున్నాం. కొంచెం జావ తాగితే ఎనర్జీగా ఉంటుందండి మార్నింగ్ అయితే మాత్రం, పిల్లలకైనా మనకైనా. కర్రీ అయితే దోసకాయ, టమాటా, ములక్కాయ అయితే కర్రీ చేస్తున్నాను. జావ అయిపోయిందండి. దీంట్లో పాలు అయితే పోసుకోవాలి. దానికోసం పాలు ముందుగా కాగబెడతాను. జావలోకి అయితే పాలు కాసుకుంటున్నాను. దోసకాయ కూర అయితే అయిపోవచ్చింది, ఉడికిందండి. కారం వేసేస్తే అయిపోతుంది. కారం అయితే వేసుకున్నానండి. పాలు అయితే కాగుతున్నాయి ఫ్రెండ్స్. పాలు కాగిన తర్వాత పాలు చల్లారాలి. మనం కాసుకున్న రాగి జావ కూడా కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత పోస్తే రవ్వుకోకుండా చక్కగా వస్తాయి. రాగి జావ అయితే కొద్దిగా చల్లారిందండి. చల్లారితే ఏమైందండి, గడ్డ కట్టుకుంటూ మధ్యలో తిప్పుకుంటుండాలి. కానీ దానిలో కొంచెం పాలు అయితే పోసుకుంటున్నానండి. ఇంతకుముందు కూడా చెప్పాను, మా పిల్లలు అయితే విడిగా పాలు తాగట్లేదండి. జావలోనే కొంచెం ఎక్కువ పోసేసి తాగుతున్నారు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే లైట్గా వేడిగా ఉన్నాగానే తాగేస్తామండి, బాగుంటుంది. దోసకాయ కూర అయితే అయిపోయింది. లంచ్ బాక్సులకి అయితే దోసకాయ కర్రీ పెట్టేస్తున్నా. ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి. టిఫిన్ బయట తెచ్చుకోండి అని చెప్పాను, ఇడ్లీ. రోజు ఉప్మా, చపాతీ ఇవి అయితే వేడి చేస్తున్నాయి అని చెప్పి మినపప్పు అయిపోయినాయండి. మినపప్పు ఉంటే కనుక అట్టు కానీ ఇడ్లీ కానీ వేసుకుంటాము. మినపప్పు లేవు, తెచ్చిన దాకైతే ఇలాగే సర్దుకోవాలి. పిల్లలు రెడీ అయ్యారండి. ఈలోపు ఆటో అయితే లేట్ అయ్యింది. మా వాడైతే ఈలోపు బొంగరంతో ఆడేసేసుకుంటున్నాడు. ఇంకా ఆటో వచ్చింది, వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని బయట తుడుచుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను నేను. నిన్న ముగ్గు పిండి కలిపాను కదండి, ఇంకా ముగ్గుతో అయితే వేస్తున్నాను. ముగ్గు పిండితో చున్నంతో గీస్తుంటే అసలు చాలా బాగుంటుందండి. తెల్లగా ఉంటుంది ముగ్గు కూడా. వేయాలనిపిస్తుందండి. చాలా రోజులు అవుతుంది, ఈ మధ్య చాక్ పీస్తోనే గీచేస్తున్నాను. ఇంకా ముగ్గుతో గీస్తుంటే చాలా మెత్తగా గీస్తుంటే మాత్రం ఎంతో అది ఒక ఆనందం అండి. చేతితో గీస్తున్నప్పుడు చాక్ పీస్తో గీసిన దానికన్నా ముగ్గుతో గీసిన దానికి బాగుంటుంది.